హాయ్ అండి. శంఖం గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. దక్షిణావృత శంఖం కుడివైపు తెరుచుకొని ఉంటుంది. ఈ శంఖాన్ని పూజా విధానంలో ఉపయోగించరు, దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు. దక్షిణావృత శంఖం ఇంట్లో ఉంటే దుష్టశక్తులు ఆ దరిదాపులకు రావని విశ్వసిస్తారు. ఎడం వైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామనావృత శంఖం అంటారు. దీన్ని పూజా విధానాల్లో ఉపయోగిస్తారు. ఇవే కాకుండా శంఖాల్లో అనేక రకాలు ఉన్నాయి. ఆకారం, పరిమాణం, లక్షణాలను బట్టి మధ్యమావర్త, లక్ష్మీ గోముఖ, కామధేను, సుఘోష, దేవ, గరుడ, మణిపుష్పక, రాక్షస, శని, రాహు, కేతు, కూర్మ అనే పేర్లతో శంఖాలున్నాయి. శత్రువర్గంలో యుద్ధానికి తలపడేటప్పుడు శంఖాన్ని పూరించడం అనేది యుద్ధ నియమాల్లో ఒకటి. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించాడు. అర్జునుడి శంఖంకు దేవదత్తం అనే పేరు, భీముని శంఖం పేరు ప్రౌఢకం, యుధిష్ఠిరుడి శంఖం పేరు అనంత విజయం, నకులుడి శంఖం పేరు సుఘోష, సహదేవుని శంఖం పేరు మణిపుష్పకం.